అందరికి దండాలు. టీ10 ఏకదం ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది. లోక్సభ ఎన్నికల ముందల ఏ పార్టీలు ఏమేం కదంగాలు నడిపినాయో చూద్దామా. ఇక 2 విడతల ఓట్లయితే మన దేశంలో లోక్సభ ఎన్నికలు మొత్తం ఒడుస్తాయి. అయితే గీ ఓట్లు షురువుగాక మునుపు నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిస్థితులు ఘటనలు చూసుకుంటే జనాలల్లా రాజకీయ వర్గాలల్లా ఆందోళన పెడుతున్నాయి. గీ తాప జరుగుతున్న లోక్సభ ఎన్నికల తీరు కొన్ని ఘటనలు బట్టి చూస్తే జనాలకు గీ ఓట్లు సజావుగా జరుగుతున్నాయన్న నమ్మకం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు మేధావులు అనబట్టిరి. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నికల నిబంధనలని ఏట్ల కలిపి పువ్వు పార్టీ ప్రచారాలు సాగించిందని అంటున్నారు. దీనికి తోడు ఎన్నికల సంఘం కూడా కొన్ని విషయాలల్లా ప్రవర్తించిన తీరు చూస్తే అందరు పరేషాన్ అయ్యిండ్రు. అధికార పార్టీ విషయంలో ఒక తీరుగా, ప్రతిపక్షాల విషయంలో ఇంకో తీరుగా వ్యవహరించిందని రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన పడుతున్నారు. ఎన్నికలల్లా అవకతవకలకు వ్యతిరేకంగా పౌర సమాజము విజయవంతంగా ఉద్యమించింది. అయితే రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో ఓటర్లను అలా దిక్కుదిప్పుకుంటందుకు పైసలు ఇచ్చుడు, మందు వంచుడు, ఇక నియోజకవర్గాలనైతే సెంటిమెంట్ డైలాగులు ఇడుచుడు, ఇంకా కొన్ని జాగాలనైతే కులాల నడుమ మతాల నడుమ పంచాలు పెడతాందుకు ఇట్లా ప్రయత్నాలు సాగినాయి. అయితే పార్టీలు వాళ్ళ వార్షిక నివేదికలు వెల్లడించిన మొత్తాల కంటే కూడా ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెట్టిండ్రట. అయితే ఇవన్నీ మొదలు జరిగిన 5 దశలల్లా కండ్ల గట్టినట్టే కనబడుతున్నాయి. చాలా ఎక్కువ ఖర్చు పెట్టుడు, తప్పుడు సమాచారం ఇచ్చుడు, ఇంకా విద్వేషాలు రగిలేటట్టుగా ప్రసంగాలు చేసుడు కూడా జరిగినాయి. ఇంకా కొన్ని ఇట్ల కాడనైతే ఏకంగా ఎన్నికల బూతులు స్వాధీనం చేసుకున్నారు, ఓటర్లను బెదిరించుడు కూడా జరిగినాయి. ఇట్లుంటే ఎన్నికల ముందల ముఖ్యమంత్రులను అరెస్టు చేసుడు, తిరుగుబాటు వర్గాలు పార్టీ చిహ్నాలను కైవసం చేసుకునుడు, ఓటింగ్ కు ముందలనే అభ్యర్థులను విజేతలుగా ప్రకటించడం లాంటివి కూడా జరిగినాయని రాజకీయ విశ్లేషకులు యాది చేస్తున్నారు. మోడీ సర్కారు పాలనల ప్రతిపక్షాల మీద అణచివేతలు ఎక్కువైనాయని విశ్లేషకులు అనబట్టిరి. ఎన్నికలకు ముందల సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, రాజకీయ నాయకుల అరెస్టులు ఆడాడాయినాయని కూడా అంటున్నారు. ఇక దీంతోనే ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా అణచివేయొచ్చన్న ఆలోచనతోనే కమలం పార్టీ గిట్లా చేసుకొచ్చింది. గిదంతా ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకే అని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఏఐఏడీఎంకే, ఎన్సీపీ, శివసేన లాంటి ప్రాంతీయ పార్టీలల్లా చీలికలు తెస్తందుకే కమల పార్టీ కుట్ర చేసింది. ఆళ్ళ పార్టీలల్లా తనకు మద్దతిచ్చే వర్గం దిక్కు నిలబడుకుంటా తిరుగుబాటు వర్గాలకు తనకు మద్దతిచ్చే వర్గం దిక్కు నిలబడుకుంటా తిరుగుబాటు వర్గాలకు ఎన్నికల గుర్తులు లభించేటట్టుగా బాగోతాలు బాగానే నడిపింది కమలం పార్టీ అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అట్లనే ఎన్నికలకు ముందల కాంగ్రెస్ లాంటి పార్టీల ఖాతాలను ఆపుచేసి ఆర్థికంగా దెబ్బగొట్టాలని ప్లాన్ చేసింది పువ్వు పార్టీ. గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలల్లా కొన్ని సీట్లల్లా ప్రత్యర్థి అభ్యర్థులు బలవంతంగా తప్పుకున్నారంటే దీని వెనుక కూడా బీజేపీ, దాని అనుకూల శక్తులు ప్రయత్నాలు గట్టిగానే చేసినాయని అంటున్నారు. రాజకీయ పార్టీలనే కాకుండా ఓటర్లను కూడా వదిలిపెట్టలేదు, వాళ్ళ మీద కుయుక్తులు అమలు చేసిందని ప్రతిపక్ష పార్టీల నాయకులే ఆరోపిస్తున్నారు. ఓటర్ లిస్టులకెళ్లి పేర్లు తీసేసుడు, ఓటర్లను బెదిరించుడు, డబ్బులు వంచుడు కూడా చేసింది. కొన్నిట్ల కాడైతే కమల నాయకులు ఓటర్లను అడ్డుకున్నారని, ఓటర్లు ఓటేయకపోతే దాడులు చేసిండ్రాళ్ళ మీద ఇట్లా వార్తలు వచ్చినాయి. ఇంకా కొందరు పార్టీ కార్యకర్తలే ఒకటి కంటే ఎక్కువ ఓట్లేసిండ్రని ఇట్లా వార్తలు వచ్చినాయి. ఇంకా ఎవరికి ఓటేయాలనో జనాలకు పోలింగ్ ఏజెంట్లే చెప్తున్న వీడియోలు గిట్లా సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొట్టినాయి. ఇక పువ్వు పార్టీ ఇంకో అడుగు ముందలకేసి మోడీ పోట్వలతోని ఓటర్ స్లిప్లు వంచిండ్రని కూడా చెప్తున్నారు. ఇంకా కొన్ని బీజేపీ అనుకూల సర్వే వార్తా సంస్థలు ఒక ప్రత్యేక ఎజెండాతోని కాషాయ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ డేటాని విడుదల చేసి జనాలని ప్రభావితం చేసినాయని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఈవీఎంలు, పోస్టల్ ఓట్ల తప్పులు, స్ట్రాంగ్ రూముల కాడ భద్రతా వైఫల్యం లాంటి కారణాలతోని ఈ ఎన్నికల తదంగం మీద నమ్మకం లేకుండా చేసినాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఎన్నికల కోడిని లెక్క చేయకుండా ద్వేషపూరిత ప్రసంగాలు చేసుడు, బగ్గ ఖర్చు పెట్టుడు, పార్టీ ప్రచారానికి ప్రజల నిధులు ఖర్చు చేసుడు, ఓట్లేసినాడు ఇట్లా ప్రచారం చేసి ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసింది కమలం పార్టీ అని రాజకీయ విశ్లేషకులు, మేధావులు మాట్లాడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రాయండి. గిది ఇయాలటి ఏకదం ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతోని మళ్ళీ కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండు టీ10.